హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము సుదర్శన్ మ్యూజియంకి వచ్చాము. మరి చూపిస్తాం, లోపలికి వెళ్ళి వ్యూస్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది బయట వ్యూ, ఇదిగోండి. చలో, అది గాయస్ లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఇక్కడ వీడియోలో ఉన్నాయన్నీ మొత్తం అంతా స్టోన్తోనే కట్టిస్తారు. చాలా నీట్గా కట్టారు. ఇంకా ఇవి చెక్కుతున్నారు, ఇంకా స్టార్టింగ్ కూడా ఉంది. ఇక్కడ కూర్చొని అక్కడ అక్కడ సామాన్లు, అక్కడ సామాన్లు తీసి నీట్గా చెక్కుతూ ఉంటారు మెల్లిగా. అన్ని క్రాఫ్ట్స్. మన బుద్ధుడు బొమ్మ ఇది కూడా ఇక్కడే తయారు చేసింది. ఇది ఇంకా ఇంకా అవుతుంది, ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. చెప్తున్నారు చాలా మాటికి చిన్న చిన్నవి. ఇంకా చాలా ఇదేంటి, మన కృష్ణుడు బొమ్మ చెప్తున్నారు. చూసారా గాయస్, అది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నారు. చేసిన తర్వాత ఫుల్ క్లారిటీగా భలే కనిపిస్తుంది. ఇంకా క్లీన్ చేయలేదు, ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఇదిగోండి చూడండి, ఇది కొద్దిగా గతుకు గతుకు ఉంది కదా, ఇది మొత్తం అంతా ఫినిష్ చేసి మొత్తం స్మూత్ చేస్తారు. ఇక దీనిలాగా ఎంత ఎంత బాగుంటుందో, అంత కష్టపడతారు వీటి గురించి. ఒడిశా స్టోన్ అంటారు, ఒడిశా దగ్గర దొరుకుతుంది. ఇవన్నీ ఒడిశా స్టోన్ అంటారు. స్మూత్ చూసారా, ఈ వీడియోలో కాకుండా రియల్గా ఫీల్ టచ్ చేస్తేనే అయితే ఫీల్ ఉంటుంది. ఈ పైన మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనుకోండి, షైనింగ్లో అంత స్మూత్ చేస్తారు. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తారు, రుద్ది రుద్ది. ఒడిశా స్టోన్ అంత అంత పని ఉంటుంది దీనికి. చూడడానికి ఎలా కనిపిస్తుంది, సింపుల్ కనిపిస్తుంది, కానీ ఇది చూడండి, ఈ బొక్కల్లో నుంచి ఇవన్నీ ఎలా చేస్తారు, ఎలా చేస్తారు, చాలా కష్టం ఉంటుంది. అది కూడా సాఫ్ట్ సాఫ్ట్ ఫీల్ టచ్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి, ఇది అంత స్మూత్. మీకు ఈ వీడియోలో తెలియట్లేదు, కానీ పట్టుకుంటే సురుక్ సురుక్ అని జారిపోతుంది, అంత స్మూత్గా ఉంది స్టోన్. చాలా కష్టపడతారు ఈ స్టోన్ చేయడానికి. అది అతను అక్కడ పని చేస్తున్నాడు, ఇవన్నీ కాల్చాలి కొద్దిగా. ఇప్పుడు ఈ లోపల కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉండదు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా నీట్గా చెప్పారు. ఇప్పుడు చూడండి, పైన వ్యూ చూపిస్తాం. పైన వ్యూ కూడా బాగుంటుంది. అంత లోపల అయితే మీకు ఈ లోపల చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. ఇది ఆఫీస్ అన్నమాట. ఏంటో మరి ఈ కథలు ఏదో మరి ఉన్నాయి, మరి ఆ కథలు ఏంటో మనకి తెలియదు కదా, ఏవో ఉన్నాయి. ఇక్కడేమో మరి బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు. అందరూ ఉన్నారు. బుద్ధుడు పడుకున్నది మొత్తం
స్టోరీలా ఉంది మొత్తం. ఇక్కడ బొమ్మలు మొత్తం. క్రాఫ్ట్లు అన్నీ చేస్తున్నా ఉన్నాను. చేస్తున్నాను. చలో గైస్ పైన వ్యూ చూపిస్తాను చూడండి. ఇదైతే జపాన్ స్టైల్లో ఉంది నీట్గా. జపాన్ స్టైల్ ఇది మొత్తం పూరా. అక్కడ ఎవరిదో ఉంది. లోన ఎవరిదో ఫోటో ఉంది. ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉంది గాయస్ ఇక్కడ. ఇక్కడ మరి ఎవరిదో మరి ఇప్పుడు కూడా ఉన్నాయి క్రాఫ్ట్స్. మొత్తం విగ్రహాలే. ఇది వచ్చేసి పూరి వ్యూ. మినీ మ్యూజియం. మరి ఈ చెట్లు ఏంటో నాకు తెలియదు. వెరైటీకి వైట్ కలర్లో ఉంది. వైట్ కలర్లో ఉంది. ఇదేమో వచ్చేసి గ్రీన్. ఇదేమో వీళ్ళిద్దరు ఎవరో కాదు, ఇక మేమన్నమాట. కొడుకులు అనమాట. మాకు పని పాటలు లేక పూరి రోడ్లలో ఇలా రోడ్లో తిరుగుతున్నా. పూరి రోడ్లు అంతా తిరుగుతున్నాను అనమాట. ఈ ఎండ కూడా చూడండి ఎలాగుందో. బ్లాక్ ఈడేమో ఇది. ఏంటి ఇది ఏంటి ఏంటిది? ఇది షో షో కాకపోతే షో కాకపోతే ఏంటిది? ఇది షో కాకపోతే ఎంత ఎండలో ఎవడైనా ఇది వేసుకుంటాడా? पूरी बस स्टैंड चलते हैं क्या? कितना कितना? हाँ दोनों के लिए दोनों 30 देंगे. ठीक है 30. हाँ ओके ठीक है चलते हैं. हाँ लोकल आदमी का 30 रुपये
हमारा लोकल है भाई, ये तो तुम्हारा लोकल. हाँ అది గాయస్ అదేంటంటే 40 రూపాయలు అడుగుతున్నాడు. బిగారి పొగలు కొద్దిగా. అయితే మా దగ్గర డబ్బులు లేవని మేమే అడుగుతుంటే ఇంకా డిమాండ్ చేస్తున్నాడు. ఎంత రేటు అంతే వెళ్ళాలి, ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ తీయకూడదు. అర్థమైందా గాయస్? చూసి నేర్చుకో. డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు తీసేస్తే తర్వాత వాటర్ కూడా మీకు డబ్బులు ఉండవు. వాటర్ కూడా డబ్బులు మిగలం, కొద్దిగా దూరం పెట్టు అదనమాట. అది గాయస్. ఇంకేంటి మరి ఇష్యూలే? అందరు బాగానే ఉన్నారు కదా? బాగానే ఉంటారులే మీరు, బాగానే ఉండండి కూడా. అర్థమైందా? ఆటో అవుతుందా లేదు చూద్దాం. గాయస్ కొద్దిగా దోల తీరుతుంది, బ్లాక్ కదా, ఉడుకు వచ్చేస్తుంది. మరి వింటర్ టైంలో కరెక్ట్ అయ్యారా? వింటర్ టైంలో కరెక్ట్. చూసారా గాయస్? చూసారా? అతనే వచ్చారనమాట లాస్ట్కి. అందుకే బేరాలు ఆడండి. బేరాలు ఆడి నేర్చుకోండి. వాళ్ళు బేరాలు లేవమ్మా అంటారు వాళ్ళు. మా దగ్గర బేరాలు ఉన్నాయమ్మా అంటాం మేము. అది మా దగ్గర బేరాలే చెల్లుతాయమ్మా అంటాం. అంతే, మా దగ్గర బేరాలే చెల్లుతాయి. ఇప్పుడు టుక్ ఎక్కామన్నమాట. దీని పేరు టుక్ అనమాట. నేర్చుకోండి. ఇప్పుడే చెప్పులు పడిపోతుంది గాయస్, కాపాడేది. అమ్మ ఫోన్ బయట పెడితే ఇంకేంటి గాయస్? చోలే పెట్టారా? చోలే బెటర్ తింటారు గాయస్ మీరు. చోలే బెటరే పొద్దున కూడా చోలే బెటర్ బాగా వస్తుంది. ఇంకా సురుక్ అని వస్తుంది. ఎలా వస్తుందా? జ్యూస్ ఇంకా జ్యూస్ బాత్రూమ్ జ్యూస్ వస్తుంది. ఇంకా అది తిన్నారంటే మొత్తం తిన్న బఠానీ అంతా వచ్చేస్తుంది. అది గాయస్. పూరీలు వచ్చిన తర్వాత మీరు కొద్దిగా ఫుడ్కి అయితే కొద్దిగా చూసుకోండి, ఏది పడితే అది తినేకండి. మేమైతే ఏది పడితే అది తినేసాం కడుపు నిండాలని. చపాతీలు తింటాం, ఇంకేం తినాం. అదే వెయిట్ చేస్తుంది మాకు, అయినా తింటాం. అది మా బాడీకి అలవాటు పడిపోయింది అది. చూడండి వ్యూ చూపిస్తుంది. ఇది వ్యూ ఏం కాదులే, పిల్లకాయలు ఎదుగుండి. పిల్లకాయలు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ ఉన్నట్టుంది. పోలీస్ హై స్కూల్ అంట. చూసుకోండి మళ్ళా. అది చదువుతున్నారు. ఎవరి పని మీద వాళ్ళ పనిలో ఉన్నారు. మేము మా పని మీద మేము ఉన్నాం. పని పాట లేక ఇలా తిరుగుతాం. కేవలం మీ గురించి మీకు చూపిద్దాం అనేసి. మోడీతో సీరియస్గా ఆలోచించేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడు భువనేశ్వరం. అది గైస్, మాకు ఇప్పుడు టూర్ అయిపోయింది. మొత్తం అంతా చూస్తేమో పూరి టెంపుల్కి వెళ్ళాము, సన్ టెంపుల్కి వెళ్ళాము, మ్యూజియంకి వెళ్ళాము. ఇంకా అలా చిన్న చిన్న బీచ్కి కూడా వెళ్ళాము. బీచ్ కొద్దిగా వర్షం పడుతుంది అనేసి తీయలేదు వీడియో, కానీ వెళ్ళాం. అలా సరదాగా పీస్ అవుట్ అయ్యాం. ఇంకా ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి చలో జివా భువనేశ్వర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ వ్యూ చూపిస్తాం. సన్న ఎక్కడికక్కడ తిరుగుతాం, ఇంకా మిగతాన్ని చూపిస్తాం. ఓకేనా? సరే అయితే గాయస్, సరే ఓకే, బాయ్ గాయస్, టాటా గాయస్. ఇది కాజా తీసుకున్నాం. కాజా ఇక్కడ ఇదే ఫేమస్. మోడు ఇప్పుడు తింటాడు. నేను అంత ఓకే గాయస్, మోడు తిన్నంటే ఇప్పుడు దాచుకొని మేము బస్సులో తింటాం.